ఏమండి ఏంటి సంగతులు? ఏమున్నాయండి అన్ని మామూలే. మన మామిడి మొక్కలే కావాలన్నారు కదా, తీసుకెళ్తారా? మీకోసం చూస్తున్నాను. అక్కర్లేదండి, ఇందాకే తీసుకున్నాను. తీసేసుకున్నారా? అదేంటండి, ఎక్కడా? మీ అల్లుడు అమ్ముతున్నాడు కదండి లంకలో. ఏ క్లాస్గా ఉందండి మొక్క 300. ఎవడు? మా చందుగడి దగ్గర. ఎందుకండి, మొక్క 10 రూపాయలు తక్కువకి ఇస్తాను, తీసుకెళ్ళండి. తప్పండి. 10 రూపాయలు ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా మనోడు మంచితనానికి మనోడి దగ్గర తీసుకోవాలి. మీ వెనకాల చేనోడు ఉన్నాడు, 10 రూపాయలు తక్కువ ఇస్తా అంటాడు, తీసేసుకుంటా ఏంటి? తప్పు కదండి. ఆడు క్వాలిటీ అయిన మనిషి అండి. పైగా ఆడి మొక్కలో క్వాలిటీ కూడా ఉందండి. ఇంకా చెప్పాలంటే ఆడి చెయ్యి చాలా మంచిదండి. కుర్రోడు, కష్టపడుతున్నాడు, నమ్మకస్తుడు, ఎదుగుతున్నాడు. ఎదగనిద్దాం. నా దగ్గర వ్యాపారం నేర్చుకుని నాకే పోటీ వస్తావరా? చూస్తాను. ఏం రోయ్, 4 మొక్కల అమ్మినంతలోనే నాకన్నా పోటీగడైపోతావా? నాకే పోటీ వచ్చేస్తావా? ఆగాగు, అరుస్తున్నావేంటి? నీ దగ్గర పని నేర్చుకుని బయటకు వచ్చి వ్యాపారం పడితే నువ్వు గర్వపడాలి కానీ కుళ్ళు పోకూడదు. అది నువ్వే కాదు, ఎవడైనా. ఏంట్రా కుర్ర కుక్క, పొగరా? హా పొగరే. మోసం చేసి పైకి వచ్చినోడు నీకే అంత ఉంటే కష్టపడి పైకి వస్తున్నావు నాకెంత ఉండాలి? మోసం వ్యాపార లక్షణం, నాయో వ్యాపారస్తుడి గుణం. నీకు మంచితనం ఉందేమో, నాకు డబ్బు ఉంది. నాకు ధైర్యం ఉంది, తెలివి ఉంది, తెగింపు ఉంది. మోసం చేయడం నీ బలం, మంచితనం నా ఆయుధం. నువ్వు మోసం చేసింది నన్ను కాదు, నా నమ్మకాన్ని. మనందరికీ తెలిసిందే. నీకు ఒకటి చెప్తాను విను. యద్భావం తద్భవతి. అంటే నువ్వేం ఆలోచిస్తావో తిరిగి నీకు అదే వస్తుంది. అది మంచి అయినా చెడైనా. ముందు ముందు నువ్వే చూస్తావుగా, చూడు. బుజ్జి, నీ మాటికి నువ్వు ఆలోచించుకొని చెప్పేసి వెళ్ళిపోయావు. మా నాన్న మీద కోపం అంతా నా మీద చూపిస్తున్నావు. నేనేమైపోవాలి? నీ మీద కోపం ఏంటి బుజ్జి? నీ మీద ప్రేమ ఉంది, నేనంటే నీకు ఇష్టం ఉంది. మధ్యలో ఇలాంటి వాళ్ళ గురించి నిన్నెందుకు దూరం పెడతాను చెప్పు? ధైర్యం చేసి మాట్లాడలేను, భయపడి బ్రతకలేను. ప్రతి అమ్మాయి ప్రేమ కథ ఇలాగే ఆగిపోతుంది కదా బావా. అబ్బాయిలు కూడా, ప్రతి అబ్బాయి ప్రేమ కథ కూడా ఇక్కడే ఆగిపోద్ది బుజ్జి. పెద్దోళ్ళని ఎదిరించలేం, ఇష్టం వాళ్ళకి దూరంగా ఉండలేం. మరేం చేయమంటావు చెప్పు? అంటే అందరి కథల్లాగే మన ప్రేమ కథ కూడా ఇలానే ఎండ్ అయిపోతుందా బావా? ఒకటి చెప్తా బుజ్జి, అందరి ప్రేమ కథలు ఇలాంటి సందర్భాల్లోనే ముగిసిపోతాయి. కానీ మన ప్రేమ కథ ఇప్పుడే మొదలైంది. మీ నాన్న పంతమా, మన ప్రేమ డబ్బా, ధైర్యమా, మోసమా, మంచితనమా, సంపాదన, సంస్కారమా? ఈ చందు బుజ్జిల ప్రేమ కథ మాత్రం ఇప్పుడే మొదలైంది.